నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రాముడు భగవంతుడా? చక్రవర్తా? లేక ఒక సేవకుడా? చూద్దాం. ఆ రాముడిని భగవంతుడిగా చూడాలా? రాజుగా చూడాలా? లేక ఒక ఉత్తమ గుణపరిపూర్ణుడైన మనిషిగా చూడాలా? ప్రజలకు సేవకుడిగా చూడాలా అని మనకు సందేహం వస్తుంది. రామాయణాన్ని ఇతర కావ్యాలను చదువుతున్నప్పుడు ఈ మూడు కనపడుతూనే ఉంటాయి. భారతదేశంలో మూడింటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఉంది. ఆయనను రాజులాగే చూసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్లకు రాముడు దేవుడు, మంచి మనిషి అని తెలిసినప్పటికీ వాళ్లకు హృదయంలో ఆయన రాజు, మేము ప్రజలం అన్న భావన ప్రధానంగా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో రాముడు భగవంతుడి అవతారం, ఆయన భగవంతుడు అనే భావం ఉంటుంది. కానీ రామాయణం చదివినప్పుడు తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం అని బాలకాండలో చెప్పారు. దేవతలందరూ భగవంతుని ప్రార్థించినప్పుడు ఆయన తను భూలోకంలో అవతరిస్తాను అని చెప్పాడు. పద్మాక్షుడైన శ్రీ మహావిష్ణువు తనను 4 భాగాలుగా చేసుకొని ఈ లోకంలో అవతరిస్తాను అని చెప్పాడు. తర్వాత దశరథుని తన తండ్రిగా ఎంచుకున్నాడు. రాముడుగా పుట్టాడు, నలుగురుగా పుట్టాడు. ఇది బాలకాండలోనే ఉంది. రావణుడు మరణించిన తర్వాత బ్రహ్మాది దేవతలు ఆకాశంలో కనపడి భగవాన్ నారాయణ, రామా నువ్వు దేవుడివి అని అన్నారు. ఇలా ప్రారంభంలోనూ చివరిలో కూడా రాముడు భగవంతుడు అన్న విషయం కనపడుతూనే ఉంది. మధ్యలో కూడా జటాయువుకు మోక్షం ఇచ్చాడు. సాక్షాత్ నారాయణుడికి తప్ప మోక్షం ఇవ్వగల శక్తి ఇంకెవరికి ఉంది? ఎవరికి సాధ్యం? మనుషులకు సాధ్యమా? కాదు, భగవంతుడికి మాత్రమే సాధ్యం. అది కూడా శ్రీమన్నారాయణుడికి మాత్రమే సాధ్యం. అందుకే శ్రీరామాయణం ఆదిలో, మధ్యలో, అంతంలో కూడా భగవంతుడుగా కీర్తించింది. రాముణ్ణి భగవంతుడనే చెప్పింది. ఆళ్వార్ల పాసురాలలో రాముడు భగవంతుడుగానే కీర్తించబడ్డాడు. దశరథుడికి పుత్రుడు కాబట్టి ఆయనకు ప్రేమపూర్వకమైన కుమారుడు. అవన్నీ ఉన్నా భగవంతుడి అవతారమే రాముడు అని ఆళ్వార్లు కీర్తించారు. ఆయనను రాజుగా కీర్తించేవాళ్ళు రామాయణంలో చాలా సందర్భాల్లో కనపడతారు. భారతదేశ ప్రాముఖ్యత, అయోధ్య ప్రాముఖ్యత, రామరాజ్య ప్రాముఖ్యత గొప్పగా చెప్పబడింది. రాముడు రాజుగా ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రాజ్యం వలన లోకానికి మంచి జరిగింది. ఇవన్నీ కూడా చాలా సర్గల్లో వివరంగా చెప్పబడింది. అదొక కోణం. ఇంకొక కోణంలో ఆయనను చక్రవర్తిగా, ముఖ్యంగా చక్రవర్తి కుమారుడుగా చూసింది లోకం. ఆయనను చక్రవర్తి కుమారుడు అని పిలిచింది. అదొక ప్రత్యేకమైన గుర్తింపు, అదొక పేరు ఆయనకు ఉంది. గొప్ప మనిషి, నిజాయితీపరుడు, అబద్ధం చెప్పనివాడు, గొప్ప వీరుడు, తనను ఆశ్రయించిన వాళ్ళని వదిలిపెట్టాడు. ఆశ్రిత వాత్సల్యం ఉన్నవాడు, ఎవరికైనా సులభుడు, ఎవరితోనైనా స్నేహం చేయగలడు, వాళ్ళందరినీ తన తమ్ముళ్ళనే అంటాడు. ఇలాంటి మంచి గుణం కలవాడు మర్యాదకు మర్యాద ఇస్తాడు, మర్యాద పురుషోత్తముడు అని కూడా ఆయనకు ఒక పేరు. మనుషుల్లో మాణిక్యం లాంటివాడు. ఇవన్నీ ఒక కోణం. ఇంకొక కోణంలో ఆయనను దేవుడుగా చూసినప్పుడు భక్తి పెరగాలి, రాజుగా చూసినప్పుడు ఆయన మీద నమ్మకం పెరగాలి, మంచి పరిపాలకుడు అని చూసినప్పుడు ప్రేమ గౌరవం పెరగాలి. ఈ 3 కోణాలు మనకు ముఖ్యమైనవి. అందువల్ల మనం ఆయనను చూసి ఆయనలాగా నడుచుకోవాలి. భక్తి, విశ్వాసం, ఆచరణ ఆయనను చూసి నేర్చుకోవాలి. ఈయన ఎవరు అని చర్చించడం కంటే ఈ 3 రకాలు ఆయనే అనే వాస్తవాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనలో మంచి గుణాలని పెంచుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.